హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈరోజు మనం చికెన్ నిల్వ పచ్చడి చేసుకుందాము. ఈ విధంగా చేసుకుంటే చికెన్ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, చెక్క వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. ఇప్పుడు ఆవాలు కూడా వేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో చికెన్ వేసుకుందాము. ఒక చుక్క ఆయిల్ లేకుండా వీటిని వేసుకుందాము. సాల్టు, పసుపు వేసుకొని నీళ్ళ డ్రాప్ లేకుండా పూర్తిగా డ్రై అయ్యే వరకు వీటిని వేపుకోవాలి. చూడండి, అందులో నీరు మొత్తం ఎలా లాగేస్తుందో ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకొని తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మరొక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేగడానికి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు చికెన్ దాంట్లో వేసేసుకుందాము. అవి కొద్దిగా వేగనివ్వాలి. వేగనిచ్చాక ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇవి కూడా పచ్చి వాసన పోయేదాకా మనం వేపుకోవాలి. ఇవి వేగేలోపు మనం ఇందాక ఏ పెట్టుకున్నాం కదా, అవి మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు అల్లం పేస్ట్ ముక్కలకి బాగా పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. కారము, ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాగా దాంట్లో వేసేసుకుందాము. వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఇవి వంటలు లేకుండా స్మూత్గా ఉండేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. నీటి చెమ్మ అనేది తగలకూడదు. అప్పుడే ఎక్కువ కాలం ఇది పచ్చడి నిల్వ ఉంటుంది. తయారైపోయింది చికెన్ నిల్వ పచ్చడి. ఇంతే, చాలా సింపుల్ చేసుకోవడం. మంచి నూనె వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది.